Hi friends, welcome to Nidhi Express channel. మీరు చూస్తున్నారు all new Tata Punch EV. So ఇలా అపాయింట్మెంట్ దొరికింది, నేను మీ గురించి తీసుకొచ్చిన. Hope you will like this video. If you are coming first time to my channel, please like, share, subscribe. Let's get into the video. First మనం స్టార్ట్ చేద్దాం కీస్ తోని. ఇవి వచ్చేసి కీస్, టాటా పంచ్ కీస్. 2 keys ఇస్తుంది కంపెనీ. సో 2 keys మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఏమేమి వస్తున్నాయి ఆప్షన్స్: లాక్, అన్లాక్, ఇది బూట్ అండ్ ఇది లైట్స్. సో లైట్స్ ఆన్ అయినాయి, డే లైట్ రన్నింగ్ డిఆర్ఎల్స్ విత్ ప్రొజెక్టర్ ల్యాంప్స్. ఇందులో ఏమేమి వస్తున్నాయి సేఫ్టీ ఫీచర్స్: 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సేఫ్టీ పరంగా. దట్ విచ్ ఈజ్ ఇక వెహికల్ వచ్చేసి గ్లోబల్ ఎన్క్యాప్లో 5 రేటింగ్ వచ్చింది ఆల్రెడీ. మన టాటా పెట్రోల్ అండ్ డీజిల్. హోప్ ఇది కూడా వస్తుంది, ఇంకా రేటింగ్ రాలేదు. సో మేబీ ఇట్ విల్ కమ్. ఇప్పుడు ఇండియా ఎన్క్యాప్లో కూడా వస్తున్నాయి, సో వాళ్ళు కూడా చేస్తారేమో చూద్దాం. అది కూడా వచ్చినప్పుడు మీకు షేర్ చేస్తాను నేను. ప్రైస్ లిస్ట్ కూడా మన దగ్గర ఉంది వేరియంట్ బట్టి. 2 వేరియంట్స్ ఉన్నాయి. బ్యాటరీ కెపాసిటీ బట్టి కిలో వాట్స్ 25 ఒకటి ఉంది, 35 ఒకటి ఉంది. సో 25 కిలో వాట్స్లో మనకు 350 వరకు వస్తుంది కిలోమీటర్స్ రేంజ్. అండ్ 35 కిలో వాట్స్లో వచ్చేసి మనకు 430 వరకు వస్తుంది రేంజ్. అండ్ ప్రైస్ కూడా దాని ప్రకారంగా చేంజ్ అవుతుంది. సో ఎక్స్ షోరూమ్ ప్రైస్ 10 lakhs నుంచి స్టార్ట్ అయితే 15 lakhs వరకు వస్తుంది. ఆన్ రోడ్ ప్రైస్ గురించి స్క్రీన్ మీద షేర్ చేస్తాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఆల్ దిస్ ఈస్ పంచ్. చార్జింగ్ పాయింట్ ఇందులో పవర్ చార్జర్, లేదంటే అవుట్ సైడ్లో ఫాస్ట్ చార్జర్ అనమాట. అండ్ చిన్న ఇంటికాడ పెట్టుకుంది, మళ్ళీ ఛార్జింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రిల్ ఎలా ఉంది, కొంచెం లాంగ్ వ్యూ తీసుకుందాం. మనం ఇప్పుడు షోరూంలో ఉన్నాం. సో ఈ గ్రిల్ అనేది మనకు గ్రిల్లో ఫ్రంట్ కెమెరా ఉంది, 360 వ్యూ పర్పస్. అండ్ లోపల హారర్ ఉంది. అండ్ గ్రిల్ అయితే ప్లాస్టిక్ మెటీరియల్ అండ్ కెప్ట్ ప్లేన్, అంటే ఏం ఎక్కువగా డిజైన్ చేయలేదు. ఇది వచ్చేసి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్. ఆన్ చేసి చూపిస్తాను. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ విత్ 2 ఐస్ క్యూబ్ ఫాగ్ ల్యాంప్స్. ఈ 2 ఫాగ్ ల్యాంప్స్. అండ్ ఇది ఎయిర్ ఫ్లో దానికి. సో ఏరోడైనమిక్ అంటే వెహికల్ స్పీడ్ తగ్గియడం పెంచుతుంది, అంటే బండ ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఇది ఒకటి అన్ని ఆల్ టాటా వెహికల్స్లో వస్తుంది ఇప్పుడు. అండ్ ఇది హుక్ చేసుకోనికి ఏదైనా వెహికల్ ఆగితే ఇది ప్రెస్ చేసి లోపల పోతుంది అండ్ హుక్ చేసుకోవచ్చు. అండ్ గ్రిల్ అయితే కింద వరకు ఇచ్చి, ఇది వచ్చేసి మనకు క్రోమ్లో ఉంది కింద మొత్తం. అండ్ ఇవి లైట్స్, డే లైట్ రన్నింగ్ డిఆర్ఎల్. ఇండికేటర్స్ కూడా వేసుకుందాం. సో ఇవి ఇండికేటర్ సీక్వెంటల్ ఇండికేటర్. మనకు ఎట్ సైడ్ ఇండికేటర్ వేస్తే అటు సైడ్ చూపిస్తుంది. సో రైట్కి అయితే రైట్, లెఫ్ట్కి అయితే లెఫ్ట్. సో ఇది వచ్చేసి ఇన్బిల్డ్ ఇన్ ద డే లైట్ రన్నింగ్ డిఆర్ఎల్స్లోనే ఇండికేటర్స్ కూడా ఇన్కార్పొరేట్ చేశారు. ప్లస్ మనకు సైడ్ మిర్రర్లో కూడా ఓఆర్విఎమ్స్లో కూడా ఇండికేటర్స్ ఇన్బిల్డ్ అయి ఉన్నాయి. అన్లాక్ చేసి చూద్దాం. అన్లాక్ అయింది. సో మనకు ఓఆర్విఎమ్స్లో ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. సో ఇది టాటా పంచ్ కీస్. మనకు కంపెనీ 2 keys ప్రొవైడ్ చేస్తుంది. లెట్స్ గెట్ ఇన్ టు డీటెయిల్స్. ఏమేమి ఉన్నాయి ఇంకా. So if sound you can make it out. And ఇది వచ్చేసి టైర్, డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అండ్ డిస్క్ బ్రేక్ తో వస్తుంది. టైర్ సైజ్ చూద్దాం. 195/60 R16 టైర్ సైజ్. అండ్ సస్పెన్షన్ ఇక్కడ ఈవీ బ్యాజింగ్ వస్తుంది. అండ్ ఇది మనకు
సైడ్ మిర్రర్లోనే కెమెరా ఇచ్చేసింది. సో 360 degrees అంటే వ్యూ మొత్తం దానికి. అండ్ ఇది మనకు హ్యాండిల్ గ్రిప్ ప్లెయిన్గానే ఉంది. నథింగ్ ఎనీథింగ్ అడిషనల్ ఏం డిజైన్ లేదు, కానీ ఇక్కడ సేఫ్టీ పర్పస్ అయితే ఇక్కడ ప్లాస్టిక్ కవర్ చేసారు. వెనకాల టైర్ కూడా డైమండ్ ఫిట్ అలాయ్ వీల్స్ అండ్ టాటా లోగో. డిస్క్ బ్రేక్. టైర్ సైజ్ వచ్చేసి 195/60 R16 అండ్ ఇది సస్పెన్షన్ బ్యాక్ సైడ్. అండ్ ఇది టైల్ లైట్స్, హౌ ఇట్ లుక్స్. సారీ లైట్స్ ఆన్ చేద్దాం, బ్లింక్ అవుతున్నాయి, నైస్. సో ఇది టైల్ లైట్స్, మంచి డిజైన్. ఇందులో టాటా టీ లోగో క్యారీ చేస్తారు. వెనకాల కూడా స్టాప్ లైట్ ఇది ఇచ్చారు బై డిఫాల్ట్. అండ్ మనకు బ్యాక్స్లో వైపర్ ఉంది, ప్లస్ డీఫాగర్ అండ్ స్టాప్ లైట్ విత్ షార్క్ యాంటీనా విత్ రూఫ్ రేల్స్ కూడా ఉన్నాయి. వెనకాల కూడా టాటా 3D లోగో. సో లోగోని అయితే చేంజ్ చేసేసారు వైట్ కలర్లో అండ్ బ్లాక్. ఇది వచ్చేసి కెమెరా, ఇది వచ్చేసి మనకు టాటా పంచ్ బ్యాజింగ్. సో పంచ్ ఈవీ అని బ్లాక్లో ఉంది. అండ్ ఇది నంబర్ ప్లేట్ పెట్టుకోవచ్చు. నంబర్ ప్లేట్ కింద లైట్స్ ఉన్నాయా? ఉన్నాయి. లైట్స్ ఆన్ అయితే వెహికల్ ఆన్ చేసినప్పుడు. అండ్ ఇది సెన్సార్. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసాం. అలాగే ఇది వచ్చేసి 190 mm గ్రౌండ్ క్లియరెన్స్, మంచి క్లియర్గా ఉంది. బూట్ స్పేస్ చూసాం. మన దగ్గర కీస్ ఉన్నాయి కాబట్టి కింద బటన్ ప్రెస్ చేస్తే బూట్ స్పేస్ ఓపెన్ అవుతుంది విత్ పార్సల్ ట్రే. డోర్ మీద ఏమేమి ఉన్నాయి? వెనక డోర్లో హ్యాండ్ గ్రిప్ ఉంది. అంటే ఇది మంచిగా ఉంది, ఏం దెబ్బ ఏం తగలకుండా మెటీరియల్ ఏం పెట్టినా కూడా. 366 liters ఇస్ అ బూట్ స్పేస్. ఇందులో ఏమేమి వస్తుంది? గుడ్. ఇక్కడ లైట్ ఉంది బూట్ స్పేస్ లోపల, ఒక లైట్ అయితే ఇచ్చారు. ప్లస్ ఇక్కడ ఏమన్నా పెట్టుకోనికి అయితే ఉంది ఆప్షన్. స్పేర్ వీల్ అండ్ స్టెప్నీ, ఎక్స్ట్రా వీల్ రాదు. కాస్ట్ కటింగ్ ఎలా యాక్సెస్ చేయాలనేది టూల్ కిట్ అనేది అన్నీ ఉన్నాయి కదా. స్పేర్ వీల్ యాక్సెస్ పర్పస్, జాక్ అండ్ ఇవన్నీ సపోర్టింగ్ పానస్. అండ్ ఇది స్టాపర్. సీట్స్ ఫోల్డ్ చేసుకుంటే బూట్ స్పేస్ అనేది పెరిగిపోతుంది. ఆప్షన్ ఏడు ఉంది. సో 2 sides లాక్ ఉంటుంది, 2 side ఓపెన్ చేస్తే ఇది టర్న్ అవుతుంది. సో మనకు ఇది టర్న్ అయినాక బూట్ స్పేస్ అనేది పెరిగిపోతుంది. సో బూట్ స్పేస్ అనేది కొంచెం మనకు కలిసి వస్తుంది. ఐ వుడ్ సే 200 వరకు పెరిగిపోతుంది. యావరేజ్ అరౌండ్ 500 to 600 liters బూట్ స్పేస్. డిక్కీ ఇంకా సీట్ టర్న్ చేసినాక రేర్ సీట్ వచ్చేసి మనకు 2 హెడ్ రెస్ట్ వస్తున్నాయి. హెడ్ రెస్ట్ అడ్జస్ట్ హెడ్ రెస్ట్. అండ్ ఇందులో మనకు మంచిగా ఫ్యాబ్రిక్ యూజ్ చేసారు. అండ్ ఇందులో మనకు చైల్డ్ సీట్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ లాకింగ్ సిస్టమ్ ఉంది. చైల్డ్ ఇక్కడ ఇంకా అక్కడ ఉంది. సో చైల్డ్ సీట్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా పెట్టుకోవచ్చు. మిడిల్లో ఆమ్రెస్ట్ ఉంది కానీ కప్ హోల్డర్స్ లేవు. సో ఆమ్రెస్ట్ ఉంది. అండ్ వెనకలో మనకు స్పేస్ ఉంది, కొంచెం స్మాల్ స్పేస్ ఉంది కానీ ఛార్జింగ్ పాయింట్ అండ్ ఏసీ వెంట్స్ లేవు, కనబడతలేవు అంటే లేవు. సో యా కొంచెం చిన్నగా ఉన్నది నాకు అనిపిస్తుంది చూడంగానే. రేర్ సీట్స్. సో బటన్ ప్రెస్ చేసే అవసరం లేదు, కీలేసేయండి. అండ్ మనకు డోర్లో ఏమేమి వస్తున్నాయో చూద్దాం. ఇది అన్లాక్, ఇక లాక్ ఆప్షన్ లేదు కానీ
జస్ట్ అన్లాక్ ఇచ్చి ఊఫర్ అండ్ పెట్టుకోవచ్చు ఉంటుంది అందులో. ఇది సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్, పవర్ విండో కంట్రోల్స్ అండ్ పవర్ విండో లాక్. అండ్ ఇది హ్యాండ్ క్రీమ్ విత్ వన్ బాటిల్ హోల్డర్, అంబ్రెల్లా హోల్డర్, బాటిల్ హోల్డర్. అండ్ ఇది ఫైల్స్ ఏమైనా చిన్నగా పెట్టుకోవచ్చు స్పేస్కి. అండ్ ఇది స్పీకర్. లెట్స్ గెట్ ఇన్ టు ద ఇంటీరియర్ ఆఫ్ ఆల్ న్యూ టాటా పంచ్ EV. సో ఫస్ట్ మనం చూద్దాం సీట్స్లో ఏమేమి వస్తున్నాయి. ఎలక్ట్రికల్లీ అడ్జస్టెడ్ సీట్స్ ఆర్ మాన్యువల్. ఇదైతే మాన్యువల్ ఉంది, పంపింగ్ చేస్తే పైకి వెళ్తుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసుకొని ఈ రాడ్ సపోర్ట్ తీసుకోవాలి. అండ్ ఇది EV కాబట్టి మనకు 2 ఆప్షన్స్ వస్తున్నాయి, లైక్ ఎక్సిలేటర్ అండ్ బ్రేక్. అండ్ మనకు బానెట్ ఓపెన్ చేసుకునే బటన్ అండ్ ఇది పుష్ స్టార్ట్ బటన్ ఉంది. ఒకసారి ఇందులో అన్ని ఇస్తున్నాం. కీస్ వెహికల్లో ఉండాలా. Tailgate is open. Please check. Fully digital cluster. ఇండికేటర్ ఆన్ అయి ఉంది, ఇండికేటర్ బంద్ చేద్దాం. ఏసీ కూడా ఆన్ ఉంది, ఏసీ కూడా బంద్ చేద్దాం. Let's get into the details of. First starts with touch screen. సో టచ్ స్క్రీన్ మనకు వచ్చేసి 23.3 సెంటీమీటర్స్ వస్తుంది. సో టచ్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చూద్దాం. క్లాక్, మల్టిపుల్ ఆప్షన్, ఆండ్రాయిడ్ ఆటో కార్ప్లే అండ్ యాపిల్ కార్ప్లే కూడా ఉంది. అమెజాన్ అలెక్సా కూడా ఉన్నది. సో అలెక్సా కూడా కాన్ఫిగర్ చేయొచ్చు. ఇందులో న్యూ ఫంక్షనాలిటీ వచ్చేసి ఎయిర్ క్వాలిటీ కూడా చెక్ చేస్తుంది కార్ లోపల. సో ఇది ఆప్షన్ కూడా ఉన్నది. arcade.ev. సో మనకు ఈవీ ఎక్కడ ఉందనేది చెప్తుందా చూద్దాం. లాగిన్ రిక్వైర్డ్. ఓకే, క్లైమేట్, ఈవీ, ఇమేజ్ ఏమైనా ఉంటే మీడియాలో ఏమేమి ఉన్నాయి, యూఎస్బి ఆడియో, బ్లూటూత్, ఐపాడ్, ఆండ్రాయిడ్ ఆటో కార్ప్లే, యాపిల్ కార్ప్లే, అంతే. ఇవే ఉన్నాయా? కింద ఉన్నాయి. మూడ్ లైటింగ్స్ తర్వాత ఫోన్ సెట్టింగ్స్, క్విక్ సెట్టింగ్స్, రేడియో సెట్టింగ్స్ అండ్ షేర్ మై లొకేషన్ కూడా ఉన్నది. సౌండ్ డెమో, సో ఇది మూడ్ లైటింగ్. మనకు మ్యూజిక్ అండ్ దెన్ టాటా అసిస్ట్ కూడా ఉన్నది, విచ్ ఈజ్ నైస్. వీడియో ప్లే అంటే వీడియో కూడా ప్లే చేసుకోవచ్చు. నో యూఎస్బి. సో యూఎస్బి పోర్ట్ పెడితే వీడియో ప్లే అవుతుంది. యూ కెన్ వాచ్ ఏ మూవీ అండ్ డ్రైవ్. అలా ఉంది ఫ్యూచర్. సో చాలా బాగుంది. ఇందులో 360 degrees వ్యూ కూడా ఉన్నది. మనకు అది చూద్దాం. అది చూపియలే మనం. వాయిస్ అసిస్ట్ ఉన్నది. క్లోజ్ ద సన్ రూఫ్. Say a command. The sunroof. Sunroof is already closed. Oh, yeah. Computer is working fine. Open the sunroof. Okay, opening sunroof. So, voice assist. Close the sunroof అంటే మళ్ళా మనం వాయిస్ అసిస్ట్. ఇక్కడ మనకు స్టీరింగ్ లో కూడా మౌంట్స్ ఉన్నాయి. వాయిస్ అసిస్ట్. Close the sunroof. Sure, closing sunroof. సో ఇదంతా ఎలక్ట్రికల్లీ అడ్జస్టెడ్. ఇది ఒకటి మాన్యువల్ గా ఉంది.
అంటే ఓపెనింగ్ టైంలో అయితే ఓపెన్ అవుతుంది మొత్తం. ఇక్కడ కూడా మాన్యువల్ ఆప్షన్ ఉంది. సో ఈ బటన్ వాడి మనం సన్ రూఫ్ అనేది యాక్సెస్ చేయొచ్చు. 360 వ్యూ. సో 360 వ్యూలో మనకు అన్నీ మనకు ముంగట లెఫ్ట్ రైట్ సైడ్ అన్నీ కనబడతాయి. ఫ్రంట్ వ్యూ అంటే ఫ్రంట్ వ్యూ డైరెక్ట్, బ్యాక్ వ్యూ అంటే బ్యాక్ వ్యూ, 3D అంటే 3D కనబడుతుంది, మన బండి ఏడుంది ఎట్లుంది, అండ్ ఇది 2D. సో ఇది వచ్చేసి కొత్త ఫీచర్స్ అనమాట. నైస్. టాటా అసిస్ట్. సో ఇంకా డాష్ బోర్డ్ అంటే ఇంకేమొస్తుంది, కన్సోల్ అంటే మనకు ఏసీ వెంట్స్ వస్తున్నాయి. అండ్ ఇది ప్లాస్టిక్, ఇందులో చిన్నగా చూసి క్లోజ్అప్లో టాటా అని ఇచ్చింది. అండ్ ఇది కూడా ప్లాస్టిక్, ఇది కూడా ప్లాస్టిక్. ఇది కొంచెం సాఫ్ట్గానే ఉంది కానీ లైన్స్ ఉన్నాయి ఇట్లా. అండ్ ఇది కూడా ప్లాస్టిక్. అండ్ ఇది మనకు గ్లవ్ బాక్స్, కూల్డ్ గ్లవ్ బాక్స్ లైట్. అండ్ ఇది ఏసీ వెంట్. ఇంకేమొస్తున్నాయి ఇందులో అంటే మనకు హజార్ లైట్ వస్తుంది. ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకు చార్జర్ ముంగట చూసినాం కదా, అది ఓపెన్ అయితే ఛార్జింగ్ పాయింట్. అండ్ లాక్ అంటే లాక్ అయిపోతుంది. అండ్ ఇది హిల్ డిసెంట్ కంట్రోల్. సో మనకు ఏమైనా హిల్ పైకి కిందికి వెళ్ళేటప్పుడు ఈ ఆప్షన్. అండ్ ఇక్కడ 360 వ్యూ కెమెరా కావాలనుకుంటే ఇక్కడ మాన్యువల్ ఆప్షన్ కూడా ఉంది, కార్ లాక్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఏసీ వాల్యూమ్ అప్ అండ్ డౌన్, టెంపరేచర్ ఏసీ మీద క్లిక్ చేస్తే ఏసీ ఆన్ అవుతుంది. ఆటో కూడా ఉన్నది, మాన్యువల్ కూడా ఉన్నది. ఎయిర్ అనేది ఏ డైరెక్షన్లో కావాలనుకుంటే ఇది చేంజ్ చేస్తే చేంజ్ అవుతా ఉంటుంది. ఏడ చేంజ్ అవుతా అంటే రేర్ డిఫాగర్, ఫ్రంట్ మ్యాక్స్ డిఫాగర్. సో ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ చేస్తుంది, ఆన్ అయి ఉండాలి అది. దట్స్ మ్యాండేటరీ. గుడ్ థింగ్ ఈజ్ మనకు వైర్లెస్ ఛార్జర్ వస్తుంది. వైర్లెస్ మొబైల్ వీడియో పెడితే ఛార్జ్ అయిపోతుంది. 12 వాట్ సాకెట్ వస్తుంది, ప్లస్ USB పాయింట్ వస్తుంది, ప్లస్ C.5 వాట్స్ వస్తుంది. సి ఛార్జర్ ఇక్కడ పెట్టుకోవచ్చు. 12 వాట్స్ సాకెట్, USB, వైర్లెస్ మొబైల్ ఛార్జర్. అండ్ డయల్ మోడ్లో ఉంది. సో మనం ఎలా అనుకుంటే మనకు నార్మల్గా గేర్ కన్సోల్ వస్తుండే, ఇప్పుడు ఫుల్లీ గ్లాసీ ఫినిష్ బ్లాక్ సూపర్బ్ ఉన్నది డయల్. అండ్ ఇది సిల్వర్లో ఉన్నది, సూపర్బ్ ఉన్నది. సో ఇది చేంజ్ చేసుకుంటే మనం డ్రైవ్ మోడ్ అనేది చేంజ్ అవుతుంది. ఇంజన్ ఆన్ చేసి చూపిస్తాను. అలెక్సా బ్యాటరీ వార్నింగ్, బ్యాటరీ హెల్త్ పూర్, కనెక్టెడ్ సోర్స్. బ్యాటరీ లేదు, సారీ. సో ఇది డయల్ అనేది చేంజ్ చేస్తుంటే చేంజ్ అయింది. రివర్స్, పార్కింగ్ మోడ్, న్యూట్రల్ అండ్ డ్రైవ్. సో ఈ జనరల్గా డ్రైవ్ మోడ్స్, రివర్స్ మోడ్, పార్క్ మోడ్లో పెడితే పార్కింగ్లో ఉంటుంది. సో లెట్స్ నాట్ డూ యాక్టివిటీ, మనం షోరూమ్లో ఉన్నాం. ఈకో ప్రెస్ చేసే బటన్ ఈకోలో పోతుంది. స్పోర్ట్ అనుకుంటే స్పోర్ట్ బటన్. ఇక్కడ చేంజెస్ వస్తాయి అంటే ఇక్కడ చేంజెస్ వస్తాయి, కానీ సిస్టమ్ అనేది మనకు డింబక బ్యాటరీ లేదంటుంది. సో ఇవే మనకు ఆప్షన్స్ బేసికల్గా. అండ్ ఇది ఎలక్ట్రికల్లీ అడ్జస్టెడ్ సెంట్రల్ లాకింగ్. సో ఇది ఒకటి ఫంక్షనాలిటీ కొత్తగా వచ్చేసింది, విత్ 2 కప్ హోల్డర్స్. అండ్ ఇక్కడ కూడా చిన్న స్పేస్ ఉంది. అండ్ ఆమ్రెస్ట్ లోపల కూడా స్పేస్ ఉంది. సో ఇవన్నీ ఆల్ కంపెనీస్ ఆర్ ఫాలోయింగ్ ఆమ్రెస్ట్. అందులో స్పేస్ ఎందుకు వదిలేయాలని వాళ్ళు కూడా చేస్తున్నారు. అండ్ మనకు ఫుల్లీ డిజిటల్ 3D లోగో టాటా వచ్చేసి మనకి ఇందులోనే స్టీరింగ్లోనే వస్తుంది. ఇది వచ్చేసి స్మార్ట్ స్టీరింగ్ విత్ లెదర్ ర్యాప్ వస్తుంది. సో హౌ డూ యూ ఫీల్ ఆన్ ద స్టీరింగ్, యూ కెన్ కామెంట్. ఇందులో మనకు స్టీరింగ్లోనే మౌంట్స్ వస్తున్నాయి. ఇది వచ్చేసి బ్లూటూత్ కనెక్ట్ చేసుకోనికి, ఇది వాల్యూమ్, ఇది కాల్, అండ్ ఇది కాల్ డిస్కనెక్ట్, వాయిస్ అసిస్ట్. అండ్ ఇందులో వచ్చేసి ఇది క్రూజ్ కంట్రోల్. ఇది వచ్చేసి ఎనర్జీ అనలైజర్. సో ఎనర్జీని అనలైజ్ చేస్తుంది, మీడియా నావిగేషన్. సో ఈ బటన్ ఎక్స్ట్రా బటన్, ఏమేమి మోడ్స్ కావాలనేది చేంజ్ చేసుకోవచ్చు. వ్యూ
ఇది వచ్చేసి వ్యూ మీద క్లిక్ చేస్తే నేను రెడీ అంటుంది, అంటే రెడీ టు గో. ప్రెస్ ఓకే టు ఎంటర్ ఇన్ సెట్టింగ్స్. సో మనము రేంజ్ అంటే మనం జీరో రేంజ్ అంటే ఏదైనా డెస్టినేషన్ ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకుంటే ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేసినాం అనేది చూసుకోవడానికి ఈ ఆప్షన్ ఉన్నది. నైస్, విచ్ ఈస్ నైస్. Take out the key fob. సో ఇంజన్ ఆఫ్ చేయగానే పుష్ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే టేక్ ఆఫ్ ద కీస్ అంటుంది. మళ్ళా ప్రెస్ చేద్దాం. సో వెల్కమింగ్ సైన్ అయితే బాగుంది, నాకు నచ్చింది. టాటా మోటార్స్ అండ్ ఇది వెరీ డిజిటల్లీ అడ్జస్టెడ్ క్లస్టర్. ప్రెస్ చేయమంటుంది బ్రేక్ మీద ఇంజన్ స్టార్ట్ అవ్వడానికి. రేంజ్ వచ్చేసి 65 కిలోమీటర్స్ వరకు వెళ్తుందంట. ప్రజెంట్ బ్యాటరీ ఏదైతే బ్యాకప్ ఉందో సో ఇది బ్యాటరీ లెవెల్ చూపిస్తుంది ఇక్కడ. సో ఇంజన్ వాట్స్ బట్టి బ్యాటరీ రేంజ్ అనేది వస్తుంది. ప్రెస్ ఓకే అంట. ఇక్కడ ఓకే ఉంది, రేంజ్ 65 వరకు పోతుంది. ఓకే, రేంజ్ 65 వరకు పోతుంది. ఎక్సిలేటర్ ఇస్తుంది, తర్వాత వెళ్ళిపోడే. ఇప్పుడు ప్రజెంట్ మనం సిటీ మోడ్లో ఉన్నాం. అండ్ ఇది ఓడోమీటర్ 52 కిలోమీటర్స్ తిరిగింది. టైము, సీట్ బెల్ట్. ఇప్పుడు ప్రజెంట్ ఏం మోడ్లో ఉంది ఇక్కడ కూడా కనబడుతుంది. అండ్ ఇది నావిగేషన్, ఈడ కూడా కనబడుతుంది ఇలా వెళ్తున్నాం. సో సూపర్ ఆల్. అండ్ ఇది వచ్చేసి వెదర్ రిపోర్ట్ మనకు 25 degrees Celsius ఎట్ ప్రజెంట్ ఇన్ ద కార్. సో ఇంకేమన్నా ఇక్కడ మనకు ఇక్కడ SOS ఆప్షన్ వస్తుంది. సో మనకేమైనా హెల్ప్ కావాలనుకుంటే డైరెక్ట్ SOS సపోర్ట్ తీసుకోవచ్చు. ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఉన్నది అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇది సన్ షేడ్.